Hello everyone and welcome back to the channel. This video is continuation to my previous video. అలా లెంతీ అయిపోయిన వీడియో అని నేను రెండిటిగా డివైడ్ చేశాను. పాత దాంట్లో ఆల్రెడీ మీరు రూల్స్ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ కొంచెం స్టార్టింగ్ జరిగిన అప్డేట్స్ ఏంటి అన్నది ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు. సో ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ ప్రాసెస్. సో మీరు పార్ట్ 1 చూసి ఉండకపోతే కనుక డూ చెక్ దాట్. ఆ తర్వాత ఈ వీడియో చూడండి సో దాట్ మీకు క్లారిటీ ఉంటుంది ప్రాసెస్ మొత్తం గురించి. లాస్ట్ వీడియోలో చూసినట్టు అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది అని అంటే, హెచ్వాక్ అంటే ఏసీ ఇంకా హీట్ వస్తాయి కదా, ఇక్కడ రెండు ఖచ్చితంగా అవసరమే. సమ్మర్స్ లో ఏసీ కావాల్సిందే, వింటర్స్ లో హీట్ కావాలి. సో వాటి కోసం కనెక్షన్స్ అన్నమాట. బేస్మెంట్ లోకి ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది. సో అండ్ అనిస్ రూమ్ లో నుంచి కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉంటాయి యాక్చువల్ గా హీట్ కూల్ అన్నిటికీ రిలేటెడ్ మెయిన్ ఫంక్షనల్ సిస్టమ్ ఇక్కడ ఉంటది అనమాట. ఆ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమో ప్లంబింగ్ చేశాడు. సో ప్లంబింగ్ చేయడానికి మొత్తం ప్లంబింగ్ ఆబ్వియస్ గా బాత్రూమ్ లో ఉంటది అండ్ కిచెన్ లో ఉంటది. అక్కడ మాత్రమే వాటర్ యూసేజ్ ఉంటది కాబట్టి సో ఆ రెండు ఏరియాస్ లో మొత్తం పైపింగ్ అవి అన్ని సెట్ చేసి పెట్టాడు. సో ఇక్కడేమో సింక్ వస్తుంది. సో సింక్ కోసం ఆల్రెడీ 3 పైప్స్ తీసి పెట్టాడు సింక్ కోసము. అండ్ అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ లోంచి వాటర్ కావాలి కాబట్టి కనెక్షన్. సో దానికి కూడా ఈ ట్యాప్ కనెక్ట్ చేశాడు. అండ్ ఇక్కడ వాష్రూమ్ లోకి ఇదంతా తవ్వాడు. సో మీరు చూస్తే ఇది ఒకటి ప్యాచ్ లాగా ఉంది. సో ఎందుకు అంటే అది మొత్తం తవ్వాడు తను. తవ్వి కింద నుంచి పైప్స్ తీసుకున్నాడు. సో అదేమో వాష్ లైక్ బాత్రూమ్ కి బాతింగ్ ఏరియాకి, ఇదేమో కమోడ్ అండ్ ఇక్కడేమో సింక్ అనమాట. ఇది వాష్ బెసిన్ ఉంటుందో అది. సో దీనికి షవర్ ఏరియాకి ఏమేం పైప్స్ కావాలో షవర్ కి ట్యాప్ కి అన్నింటికి సో మొత్తం పైప్స్ కనెక్షన్స్ ఈ వెనక నుంచి పోతుంది ఏదైతే ఉందో సో అవన్నీ పైప్ కనెక్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఈ కట్ట చేసినాక ఈ కట్టలో ఇట్లా హోల్స్ చేస్తూ దాంట్లోంచి ఈ పైప్స్ అన్ని తీసుకున్నాడు. తీసుకొని ఈ ఏరియా అంతా ప్లంబింగ్ ఫినిష్ చేశాడు. సో ఇక్కడంతా ప్లంబింగ్ ఫినిష్ అయిపోయింది. సో హెచ్వాక్ అయిపోయింది. హెచ్వాక్ తర్వాత ప్లంబింగ్ ఫినిష్ చేశాడు. సో ఇవన్నీ లోపల ఉండే పనులు కదా. సో మాకు ఫస్ట్ కట్టెలు పెట్టినప్పుడు డిఫరెన్స్ తెలిసింది ఏం చేశాడు ఇతను అన్నట్టుగా. సో ఆ తర్వాత అన్ని లోపల జరుగుతున్న పనులు. సో ఇప్పుడు ప్లంబింగ్ బయటకి ఏం కనిపించదు కదా. సో లోపల నుంచి ఇప్పుడు తవ్వాడు, అక్కడ తవ్వి చేశాడు. సో లోపల కనెక్షన్స్ అన్ని జరుగుతా ఉండినాయి. అండ్ అట్లానే హెచ్వాక్ ది కూడా ఏసీ కనెక్షన్స్ కి దానికి ఆయన ఇంటర్నల్ గా హీట్ వెంట్స్ అన్ని క్రియేట్ చేయాలి కాబట్టి అవన్నీ చేశాడు. సో అది మొత్తం ఇక్కడ. సో ఇవైతే మీరు ఇక్కడ పైప్స్ చూస్తున్నారు అవన్నీ ఎగ్జాస్ట్ కి కొన్ని ఉంటాయి, కిచెన్ నుండి ఎగ్జాస్ట్ కి, కొన్నేమో వెంట్ కి. సో ఆ వెంట్ కి ఏవైతే పైప్స్ ఉన్నాయో అవి మొత్తం మీకు ఇల్లు మొత్తంకి ఉంటాయి. సో ఈ బేస్మెంట్ కి ఇప్పుడు ఇక్కడ ఈయన ఫిక్స్ చేశాడనమాట. ప్లంబింగ్ అయిపోయాక ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేశాడు. ఎలక్ట్రిసిటీకి ఆబ్వియస్ గా ఎక్కడెక్కడ అవుట్లెట్స్ కావాలి ఏంటి అన్నదాన్ని చూసుకొని వాటికన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చి పెట్టాడు. సో అన్ని తన ముందు స్విచ్లు అవన్నీ ఆబ్వియస్ గా గోడకి ఏదైతే ఫ్రంట్ కి వస్తుందో అది వచ్చాకే వస్తాయి. కానీ బ్యాక్ ఎండ్ నుండి కనెక్షన్ ఉండాలి కదా. సో బ్యాక్ నుండి సో అవి మొత్తం పెట్టాడు. అవి చూపిస్తాం. సో ఇది స్విచ్. సో ఇప్పుడు పైన స్విచ్. సో ఇట్లా వైర్స్ అన్ని మెయిన్ సప్లై ఏదైతే ఉందో అక్కడ నుంచి పుల్ చేసుకొని ఇక్కడ వరకు తెచ్చి పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఏదైతే వాల్ వస్తుందో డ్రై వాల్ వచ్చాక తను చేసి బటన్స్ పెడితే సరిపోతుంది. మిగతా అన్ని వైర్ కనెక్షన్స్ మొత్తం అయిపోయాయి. సో సేమ్ వే ఇల్లు మొత్తానికి అక్కడ ఏది ఉంది అన్నది మొత్తం ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ. సో కంప్లీట్ గా మొత్తం. సో ఇల్లు మొత్తంలో ఎక్కడెక్కడ అవసరము అని కిచెన్ లో అవసరము, ఎలక్ట్రిసిటీ అయితే ప్రతి దగ్గర అవసరం కదా, ఇల్లు మొత్తం కావాల్సిందే మనకి. సో మొత్తం ఇల్లు మొత్తానికి ఎక్కడెక్కడ కావాలి, మా సైడ్ లో కూడా యూనిట్ కి ఎంత కావాలి, ఎక్కడెక్కడ బటన్స్ కావాలి, ఏం కావాలి అని అన్ని కనుక్కొని అన్ని సెట్ చేసి పెట్టాడు. అండ్ దానికి తగ్గట్టుగా ఏదైతే మెయిన్ సప్లై బోర్డు ఉందో అది కూడా చేంజెస్ చేశాడు దానికి కూడా. అండ్ ఇక్కడ ప్రతి దానికి సిటీ రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి స్టెప్ తర్వాత ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే లీగల్ బేస్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామో లీగల్ ఎనీ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నా సరే లీగలే చేయాలి. సో ఒకవేళ పట్టుబడితే కనుక దాట్స్ గోయింగ్ టు బి బిగ్ థింగ్. సో లీగలే చేయాలి. సో చేసినప్పుడు ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో, సో మేము ఉండేది పీల్ రీజియన్. సో పీల్ రీజియన్ ఎవరైతారో సిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ప్రతి స్టేజ్ లో చెక్ చేస్తారనమాట వాళ్ళని కరెక్ట్ గా చేసిరా లేదా అని. సో ఇప్పుడు కాంట్రాక్టర్ మీద మనం నమ్ము ఉండలేం కదా. సో ఈ బ్యాక్ అండ్ వర్క్ అయితే మాకు తెలియని కూడా తెలియదు. ఎలక్ట్రిసిటీ ఎట్లా కనెక్ట్ చేయాలి, ప్లంబింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఆబ్వియస్ గా మాకు తెలియదు. అవి మేము ఆయన మీద డిపెండ్ అయి ఉంది. సో దానికి సెక్యూరిటీ చెక్ లాగా ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. సిటీ నుండి ఒక ఎక్స్పర్ట్ వచ్చి విజ్ అన్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హెచ్వాక్ రిలేటెడ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి జరుగుతాయి. సో హౌ డస్ దట్ గో ప్రాసెస్ అన్నది ఐల్ టెల్. బట్ ఇన్స్పెక్షన్స్ అన్ని కూడా అయిపోయాయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి, ప్లంబింగ్ కి, హెచ్వాక్ కి. అండ్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఆబ్వియస్ గా వింటర్స్ లో చాలా ఉంటుంది కాబట్టి బయట నుంచి గాలి రాకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ సీల్డ్ కైండ్ ఆఫ్. సో అట్లా కూడా మొత్తం ఉందా లేదా సెక్యూరిటీకి అన్నది కూడా చెక్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూస్తే ఈ డోర్ కి మొత్తం
మొత్తం ఇలా ప్యాక్ చేసేస్తారనమాట. డోర్కి కానీ విండోస్కి కానీ ఏదైతే పెట్టాడో ఇవన్నీ డోర్కి చుట్టూగా మొత్తం ప్యాక్ చేసేసి లోపల ఏదో పెట్టాడు. సో అవన్నీ పెట్టేస్తేనే మొత్తం సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. బయట నుండి లోపలికి ఎక్కడ లీక్ ఉండకుండా, గాలి ఎక్కడ లీక్ ఉండకుండా కంప్లీట్గా సెట్ చేసి పెడతారు. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. సో మోస్ట్లీ ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో బేస్మెంట్ లో ఎప్పుడైతే వాటర్ వస్తాయో సో ఆ వాటర్ అన్ని అవుట్లెట్ అవ్వడానికి పైనవైతే పైన నుండి కిందకి పైప్స్ ఉంటాయి కాబట్టి వాటర్ వెళ్ళిపోతాయి. వర్షం పడ్డా స్నో పడ్డా వెళ్ళిపోతాయి. కానీ ఇమాజిన్ వాట్ అబౌట్ బేస్మెంట్ లో ఉన్నప్పుడు హై నుంచి లో రావడానికి ఉండదు. సో ఇట్ హ్యాస్ టు బి లో టు అప్. సో కింద నుండి వెళ్ళాలి కాబట్టి సో అందుకే ఆ పంప్ అరేంజ్ చేశారనమాట. సో ఆ పంప్ ఏదైతే ఉందో అది ఏవైతే వాటర్ ఇక్కడ జమ అవుతున్నాయో మొత్తం జమైన నీళ్ళనన్నిటిని పైన పుష్ చేస్తుంది. సో దట్ లోపల ఏం లీకేజెస్ ఉండవు, బేస్మెంట్ కి ఏం ప్రాబ్లం కాదనమాట. సో ఎందుకంటే వాటర్ మొత్తం జమ అయిపోతాయి, ఆబ్వియస్ గా లీకేజెస్ అయితే అవన్నీ ప్రాబ్లం ఉండకుండా వాటర్ వస్తుంది. అందులో ఎప్పుడైతే ఫిల్ అయిపోతాయో అది పంప్ చేసి బయటికి పుష్ చేస్తుంది. దానికి బయటికి కనెక్షన్స్ ఉంటాయి అక్కడ, అది బయటికి వాటర్ ని త్రో చేస్తుంది అనమాట కింద నుంచి పైనకి. కాబట్టి ఒక మోటార్ ఈజ్ రిక్వైర్డ్ టు పుష్ దట్ ఎనర్జీ జనరేట్ చేయడానికి కావాలి. అండ్ దాని పర్పస్ అదనమాట. ఇది లోపల ఏమేమో పెట్టారు తెలియదు నాకు, బట్ యా బయట నుంచి మాత్రం ఇట్ జస్ట్ లుక్స్ లైక్ దిస్. అండ్ ఈ పైప్ ఏదైతే ఉందో అలా పైనకి వాటర్ ని పుష్ చేస్తుంది, అది బయటికి వెళ్తుంది, బయటికి అవుట్లెట్ ఉంటుంది, దాంట్లోంచి వాటర్ వెళ్ళిపోతాయి. మీరు చూస్తే ఎక్కువ విజిబుల్ లేదు, ఎందుకంటే జస్ట్ కట్టెలు మాత్రమే కనిపిస్తాయి మనకి, ఎందుకంటే మిగతావన్నీ లోపల జరిగినవన్నమాట. సో ఇంటర్నల్ కనెక్షన్స్ అండ్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బయట కన్నా ఈ లోపలిది ఏది ప్రాబ్లం ఉన్నా సరే బయట ఏదైతే మనకి డ్రై వాల్ వచ్చేస్తుందో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకే ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. వాటికి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పటి నుంచి కొంచెం విజిబుల్ చేంజెస్ ఉంటాయి, విజిబుల్ కన్స్ట్రక్షన్ చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ డ్రై వాల్ వేస్తా అన్నాడు, నెక్స్ట్ వీక్ లో ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు ఎలా కనిపిస్తుంది అని అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరు నా చుట్టూ చూస్తే మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది, ఎంత అప్డేట్స్ జరిగాయి లాస్ట్ టైంకి ఇప్పటికీ అని. సో బేసికలీ గోడలు పెట్టేసినారు, మొత్తం గోడలు పెట్టినారు. కానీ గోడలు అంటే ఇక్కడ ఇటు సిమెంట్ ఇటుకలు వాడేసి పెట్టారు. ఇట్స్ లిటరలీ అదేదో కార్డ్బోర్డ్ ఉంటుంది కదా దానిలాగా ఉంటుంది. నేను పిక్చర్ అటాచ్ చేస్తాను. నేను యాక్చువల్లీ మధ్యలో వీడియోస్ తీయడం మర్చిపోయాను, కుదరలేదు నాకు. బట్ ఇప్పుడు జరిగింది ఏంటి అంటే జస్ట్ ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో డ్రై వాల్ షీట్స్ వాటిని మొత్తం పెట్టేశారు. ఇట్లా మొత్తం డ్రై వాల్స్ తోని అటాచ్ చేశారు. మొత్తం డ్రై వాల్స్ తో అటాచ్ చేశాక ఇదంతా ఇప్పుడు జస్ట్ ఆ డ్రై వాల్ గోడలాగా పెట్టినట్టు అంతే. అది మీకు ఏదో ఇట్లా ఉంటుంది, జస్ట్ అదేదో పేపర్ కానీ ఏదైనా చూస్తే ఉంటుంది కదా మనకి, అలానే ఉంటుంది. నథింగ్ అదేదో సిమెంట్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ పేపర్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది. సో అది ఇవన్నీ పెట్టేసినాక అవిటికి జాయింట్ చేయాలి కదా. సో మొత్తం అవన్నీ బాక్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టాక వాటి మొత్తం జాయింట్ చేయాలి కాబట్టి దానికి మడ్డింగ్ చేశారు. సో మడ్డింగ్ ఏంటి అంటే ఇంట్లో అప్పం వేస్తారు కదా ఇండియాలో, సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో ఫస్ట్ ఏవైతే జాయింట్స్ ఉంటాయో మధ్యలో, ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి కాబట్టి మధ్యలో జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ మొత్తానికి ఇట్లా మొత్తం అతుకు పెట్టుకుంటూ వచ్చారు. ఇట్లా చూస్తే ఇది ఇలాంటివి ఈ జాయింట్స్ ఉంటాయి కదా వీటన్నిటిని అతుక పెట్టడానికి చేసి పెట్టినారనమాట. సో అదైపోయాక దానికి 3 లేయర్స్ చేశారు. సో ఫస్ట్ ఒకసారి చేశాక అది మొత్తం ఆరడానికి 4 days టైం ఇచ్చారు. బట్ కొంచెం వెదర్ అంతా హాట్ గా లేకపోవడం వల్ల సరిగా ఆరలేదు కాబట్టి ఇట్ ఆల్మోస్ట్ 1 week ఫస్ట్ టర్న్ కి. అండ్ సెకండ్ టైం మళ్ళీ పెట్టారు. అండ్ దెన్ అగైన్ దే గేవ్ టైమ్ ఆఫ్ 4 days మళ్ళీ డ్రై అవ్వడానికి. అండ్ థర్డ్ టైం పెట్టేశాక కంప్లీట్ గా అయిపోయింది. సో మొత్తం గోడ మొత్తం పోయలేదు, ఇట్స్ జస్ట్ పార్ట్స్. ఏదైతే కార్నర్స్ ఉందో ఆ కార్నర్స్ లో మాత్రమే పెట్టారు. అండ్ ఆ కార్నర్స్ లో మాత్రమే ఇంక్లూడ్ చేసి బేసికలీ ఆ డ్రై వాల్ ఏదైతే పీసెస్ గా ఉందో అదంతా పేస్ట్ అయ్యి అతికే ఉండడానికి. సో అది మొత్తం అయిపోయాక ప్రైమర్ ఒక కోట్ వేశారు. సో కిందంతా క్లీన్ చేశారు, మడ్డింగ్ చేశాక ఏరియా అంతా కూడా ఇట్ వాస్ టూ మచ్ డర్టీ. సో అదంతా క్లీన్ చేశాక ఒక లేయర్ ప్రైమర్ వేశారు. సో పైన అయితే మొత్తం ఇంతే, ఇంకా ఇదైతే పైన వేశారు ఇది ఇంతే ఉంటుంది. సో ప్రైమర్ కోట్ వేశారు అంతే, 2 coats వేశారు పైన. సో పైన ఇంకేం పెయింట్ కూడా రాదు. మేము వైట్ కలరే చూస్ చేసుకుంటాము బికాస్ మాకు పైన ఇంట్లో కూడా వైట్ కలరే ఉంది కాబట్టి ఇక్కడ కూడా వైట్ వాల్సే ఉండాలి అని చూస్ చేసుకున్నాం కాబట్టి ఒక లేయర్ ప్రైమర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్విచ్చెస్ అవి ఇవి అన్ని పెట్టేస్తారు. సో వాష్రూమ్ చేస్తాడంట, వాష్రూమ్ చేశాక ఆ తర్వాత స్విచ్చెస్ లైట్స్ అన్ని పెట్టేసి ఆ తర్వాత ఫ్లోరింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఫ్లోరింగ్ అయిపోయింది అంటే కనుక అప్పుడు పెయింట్ ప్రాపర్ గా వేస్తారు. సో దట్
మళ్ళీ ఇంకో 2 layers వస్తుంది అనుకుంటా, 2 layers ఆఫ్ పెయింట్ వేస్తారనుకుంటా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అప్డేట్. చాలా అయింది, లైక్ ముందు జరిగినాయి చాలా అయ్యాయి, కానీ దానికి దీనికి చాలా విజువల్లీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే ఆ కట్టెల నుంచి డైరెక్ట్ గా గోడలు చూస్తున్నాం కదా, బట్ ఇట్స్ నథింగ్. సిమెంట్ అయితే అసలే యూజ్ చేయలేదు, దిస్ నథింగ్ సిమెంట్ ఇన్ ఇట్, జస్ట్ డ్రై వాల్స్ మాత్రమే అటాచ్ చేశారు. సో మీకు తెలుస్తుంది, ఈ కట్టింగ్స్ ఉన్న దగ్గర మీకు బాగా తెలుస్తుంది అది ఏంటి అన్నది. ఒక అట్ట ముక్కలాగా ఉంది అంతే. ఆ అట్ట ముక్కలు ఇంత ఏదైతే ఇంచు ఉందో, ఇంత కనిపిస్తుంది కదా, ఇంత ఇంచు ఉంది, అది పెట్టారు మొత్తం. యా that's the update for now. అండ్ నెక్స్ట్ ఫ్లోరింగ్ కి దానికి అండ్ వాష్రూమ్ చేయడానికి అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టుకున్నాడు. కబర్డ్స్ కి కూడా మేము మధ్యలో వెళ్ళి ఒక హార్డ్వేర్ స్టోర్ కి వెళ్ళి ఫ్లోరింగ్ ఏ కలర్ కావాలి, కబర్డ్స్ ఏ కలర్ కావాలి, వాష్రూమ్ టైల్స్ ఏ కలర్ కావాలి, అవన్నీ చూస్ చేసుకొని వచ్చాము. ఒకటే స్టోర్ లో వీళ్ళందరికీ వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్ కి వాళ్ళే ఆ పర్టికులర్ స్టోర్ చూస్ చేసుకుంటారు కాబట్టి చూసుకొని వచ్చాము. బట్ దెన్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే అయితే బాత్రూమ్ ఫినిష్ అయ్యాక దెన్ విల్ డూ ద అదర్ స్టెప్స్. సో యా దట్స్ హౌ ఇట్ వెంట్ మా బేస్మెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం. మీకు ఫైనల్ లుక్ నేను ఈ వీడియోలో చూపెట్టలేదు, నేను నెక్స్ట్ వీడియో బేస్మెంట్ టూర్ చేస్తాను, దాంట్లో ఫైనల్ లుక్ మొత్తం చూస్తారు కన్స్ట్రక్ట్ అయ్యాక కంప్లీట్ గా బేస్మెంట్ ఎలా ఉంది అన్నది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చి ఉంటే కనుక వీడియో లైక్ చేయండి అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు చాలా క్విక్ అప్డేట్స్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా షేర్ చేస్తాను మీ ఇన్స్టాగ్రామ్ లో. సో డూ ఫాలో మీ దేర్ ఆల్సో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే లాంగ్.